హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజూస్ పదాల పదనిసలు. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చెలి నీ వశమై పార్ట్ 37. ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అర్హన్ కొత్తగా మొదలుపెట్టిన కంపెనీ గురించి చక్రపాణి గొడవ చేస్తున్నాడు. ఆ సమయంలో కాదు, నోట్ల కట్టల మధ్య కట్టుబాట్లతో పెరిగాను. అండ్ ఈ కంపెనీ నా డ్రీమ్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలని అనుకుంటున్నాను. తాతలు తండ్రులు సంపాదించి ఇచ్చిన దాన్ని గొప్పగా చూపించుకుంటూ జల్సాలు చేస్తూ తిరగాలని నేను అనుకోవడం లేదు. తండ్రిని చాచిపెట్టి కొట్టినట్టే సమాధానం చెప్పాడు అర్హన్. అంటే నీ ఉద్దేశం ఏంటి? నేను నా తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ జల్సాగా తిరుగుతున్నానా? తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక గట్టిగానే అడిగాడు చక్రపాణి. పానీ, ఆగిపో. విషయం పక్కదోవ పడుతుందని గ్రహించిన రాజేశ్వరి కొడుకుని హెచ్చరించింది. ఎందుకు ఆగాలమ్మా? అసలు వాడేం మాట్లాడుతున్నాడో అర్థం ఉందా? నేను నా తండ్రి సంపాదించిన ఆస్తిని అనుభవిస్తూ జల్సాలు చేస్తున్నానా? దెబ్బతిన్నట్టు అడిగాడు చక్రపాణి. గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు తడుపుకున్నట్టు మీరెందుకు ఆవేశపడుతున్నారు? నాకు అలా ఇష్టం లేదని చెప్పాను, కానీ మీరు అలా చేస్తున్నారని నేను చెప్పలేదు కదా. ఆ లెక్కన మాట్లాడుకున్నా మీరు మీ తల్లి తండ్రి స్థాపించిన సంస్థలను చూసుకున్నారే కానీ కొత్తగా మీరు ఏదైనా స్థాపించి మీకంటూ ఒక గుర్తింపుని సంపాదించుకున్నది లేదు కదా. నాకంటూ ఒక గుర్తింపు కావాలని నేను కోరుకుంటున్నాను. దానికి తగ్గట్టు అటువైపు నడుస్తున్నాను. ఇందులో తప్పేం లేదు కదా. మీ దగ్గర నుండి ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు కాబట్టి మీకు ఎలాంటి నష్టం రాదని అనుకుంటున్నాను. ఇంకా ఎందుకు మీకు ఈ ఆవేశం? అయినా ఒక్క మాట అడుగుతాను, మీ మనసులో ఉన్నది చెప్పండి. మీ కొడుకుగా నేను ఒక గుర్తింపు కావాలని నాకు తోచింది నేను చేస్తుంటే మీకు నా మీద జెలసీగా ఉందా? తండ్రి కళ్ళలోకి చూస్తూ అడిగాడు అర్హంత్. నాకెందుకు నీ మీద జెలసీ? నా తల్లికి తోడుగా ఉండాలని నేను అనుకున్నా. నా తండ్రి నానమ్మ కష్టపడుతున్నారు అని నువ్వు అనుకోలేదు. నీ స్వార్థం నువ్వు చూసుకున్నావు అక్కసుగా అన్నాడు చక్రపాణి. అమ్మా, నేను నీ కొడుకుని కదా. నాకంటూ ఒక గుర్తింపు కావాలని ఎవరిని చేయి చాచి ఒక్క రూపాయి కూడా అడగకుండా నా సొంత డబ్బుతో నేను కష్టపడి ఒక సంస్థని స్థాపించి 10 మందికి ఉపాధి కల్పించడమే కాకుండా నా తాతల పేరు నిలబెట్టే స్థాయికి చేరుకోవాలని ఆశపడుతున్నాను. దానికి అనుగుణంగా నా మొదటి అడుగు వేశాను. నన్ను చూస్తుంటే నీకెలా ఉందమ్మా? తండ్రి కొడుకుల మధ్య జరుగుతున్న గొడవ ఎక్కడికి చేరుకుంటుందో అన్న భయంతో నిలబడిన శారద కొడుకు ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాక కొడుకు వంక బేలగా చూస్తుంటే, భయం అక్కర్లేదమ్మా, నీ మనసులో ఉన్నది చెప్పు అన్నాడు అర్హన్. నాకు చాలా గర్వంగా ఉంది చందు, కొడుకుని ప్రేమగా చూస్తూ చెప్పింది శారద. అయితే భార్య నోటి నుండి ఆ మాటలు రాగానే చక్రపాణి మాత్రం కోపంతో ఊగిపోయాడు. కానీ నువ్వు ఇలా ఎవరికీ చెప్పకుండా నీ నిర్ణయం నువ్వు తీసుకోవడం మాత్రం నాకు నచ్చలేదు చందు. నువ్వేదైనా కోరుకున్నా ఆశపడినా సాధ్యమైనంత వరకు నీకు దక్కేలా చేసేవాళ్ళే ఉన్నారు ఈ ఇంట్లో. కానీ నువ్వు ఇలా నీ డ్రీమ్ అని ఒక్క మాట అయినా చెప్పకుండా ఇలా చేయడం మాత్రం కరెక్ట్ కాదు తలదించుకుని చెప్పింది శారద. నేను కోరుకున్నది మీరు తెచ్చివ్వటం లేదు, నేను సాధించుకోవడం వేరమ్మా. సాధించుకోవాలని అనుకున్నా, కష్టపడ్డాను. ఇంకా నేను చెప్పకపోవడానికి కారణాలు చాలానే ఉన్నాయి. అయినా ఈ ఇంట్లో అందరూ అన్నీ చెప్పి చేయడం లేదు కదమ్మా. మరి నేను మాత్రం ఎందుకు అందరికీ చెప్పి చేయాలి? నేను తీసుకున్న డెసిషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా నా వ్యక్తిగతం. అందులో వచ్చే లాభ నష్టాలు రెండూ కూడా నావే. అలాంటప్పుడు వేరే వారి నిర్ణయం అవసరం లేదని అనిపించింది. మోరోవర్ ఆ అర్హత కూడా ఎవరికీ లేదు ఈ ఇంట్లో అని తల్లితో చెప్పినట్టే అందరికీ చెప్పి తిరిగి వెళ్ళిపోయాడు.
అర్హంత్ వెళ్ళగానే జీవిత నవ్వుతూ, చాలా బాగుందమ్మా, చాలా బాగుంది. నీ ఇంట్లో చాలా మంచి మంచి సన్నివేశాలు నడుస్తున్నాయమ్మా. ఇన్నాళ్ళు ఏ పరువు గౌరవం అని వాటి వెంటబడి నీ 2 చేతులతో కాపాడుకుంటూ వచ్చావో ఇప్పుడు ఆ పరువు మర్యాదలన్నీ కూడా ఎక్కడికో ఎగిరిపోయేలా ఉన్నాయి. జాగ్రత్త అమ్మా, భద్రంగా గొలుసు వేసి కట్టేసుకో నీ ఇంటి కాంపౌండ్కి, తల్లిని వెక్కిరిస్తున్నట్టే చెప్పి నవ్వుతూనే వెళ్ళిపోయింది జీవిత. అమ్మా, ఏం మాట్లాడుతున్నావు, కాస్తైనా అర్థమవుతుందా అని వెళ్తున్న తల్లిని చూస్తూ అడిగింది స్వీటీ. నాకు చాలా బాగా అర్థమవుతుంది, కానీ నీకే అర్థమవటం లేదు. ఇంకా కూడా మా అమ్మమ్మ అంటూ తిరుగుతున్నావు. నీకు కూడా త్వరలోనే జ్ఞానోదయం అవుతుందిలే విసుగ్గా చెప్పి రూమ్ డోర్ క్లోజ్ చేసింది జీవిత. అమ్మ మాటలు పట్టించుకోకు. అయినా బావ సంగతి నీకు తెలుసు కదా, నీతో మాట్లాడకుండా ఎన్ని రోజులు ఉంటాడో చెప్పు. ఇంకా ఇప్పటికిప్పుడు కంపెనీ పెట్టడం అనేది అసాధ్యం. ఇదంతా కూడా ఎప్పటి నుండో జరుగుతున్న ప్రాసెస్. కాకపోతే ఇప్పుడు బయట పెట్టాడు అంటే నీలానే బావ కూడా సర్ప్రైజ్ ఇవ్వాలని అనుకుని ప్లాన్ చేసుకుని ఉంటాడు. కానీ ఏదేదో జరిగిపోయింది కదా, దీని గురించి ఎక్కువగా ఆలోచించకమ్మమ్మా. అయినా బావ తనంత తాను గుర్తింపు తెచ్చుకుంటే మొదట సంతోషపడే వ్యక్తివి నువ్వే కదా, తనకు తోచింది చెప్పింది స్వీటీ. వెళ్ళి రెస్ట్ తీసుకో స్వీటీ అని తన గదిలోకి వెళ్ళిపోయింది రాజేశ్వరీదేవి. చక్రపాణి భార్యని కోపంగా చూస్తూ వాళ్ళ రూంలోకి వెళ్ళాడు. గట్టిగా నిట్టూర్చింది శారద తుఫాను వెలిసినట్టు అనిపించి. వంటగదిలోకి వెళ్ళి మెయిడ్తో అర్హంత్ వాళ్ళకి ఫుడ్ పంపించి అత్తగారికి తనే తీసుకెళ్ళింది భోజనం. నాకు ఆకలిగా లేదు శారద, వెళ్ళు అంది రాజేశ్వరీదేవి. మీరు మెడిసిన్ వేసుకోవాలి కదా అత్తయ్య, వెళ్లకుండా అక్కడే నిలబడి అడిగింది శారద. నేను తినాలంటే ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని అడిగింది రాజేశ్వరి. మీరు అడిగాక చెప్పకుండా ఉండను కదా అత్తయ్య అని నిలబడింది. నీకు నా మీద కోపంగా లేదా? అంటే నీ కొడుకు జీవితంలో అతిపెద్ద నిర్ణయాన్ని నేను తీసుకున్నాను, కనీసం ఒక్క మాట కూడా నీకు చెప్పలేదు. అఫ్కోర్స్ నువ్వు తనని నీ కోడలుగా ఒప్పుకున్నావు, అయినా కూడా నా మీద కోపం లేదా అని అడిగింది రాజేశ్వరి. కోపమా? ఏమో అత్తయ్య, నాకు తెలియదు. మీ మీద కోపం ఉందో లేక మరింకేదైనా ఉందో, కానీ త్రిలోచన వచ్చాక నా కొడుకు మొహంలో నిజమైన సంతోషం చూశాను. మీకు తెలియదు అత్తయ్య, నిన్న గుడిలో ఎంత శ్రద్ధగా పూజ చేశాడో. పైగా త్రిలోచనని చందు కేర్ చేసే విధానం, అదైతే నేను ముందెప్పుడూ చూడలేదు. తన కోసం ప్రతిదీ నేనే చెయ్యాలన్నంత ప్రేమ వాడి కళ్ళల్లో కనిపించింది. 3 ముళ్ళ మహత్యం అంటే అదే కాబోలు. దానివల్లే వాళ్ళ మధ్య మొదలైన బంధం దృఢంగా ఉందేమో అనిపించింది. ఒక్కటి మాత్రం చెప్పగలను అత్తయ్య, చందు త్రిలోచనతో సంతోషంగా ఉంటాడు. ఒకవేళ స్వీటీకి చందుకి పెళ్లి జరిగితే అప్పుడు చందు ఇలా ఉండేవాడో లేదో నాకు తెలియదు, కానీ వాడి సంతోషానికి కారణం మాత్రం త్రిలోచన. ఆ సంతోషం నేను ముందెప్పుడు వాడి మోములో చూడలేదు. అందుకే నేను త్రిలోచనని నా కోడలుగా ఒప్పుకున్నాను. తల్లిని కదా అత్తయ్య, కొడుకు సంతోషం కన్నా ఇంకా ఏది ఎక్కువ కాదు అన్న స్వార్థం నాది. అలా ఆలోచిస్తే మీ మీద నాకు ఎలాంటి కోపం లేదు. ఇంకా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పింది శారద. మరిప్పుడు రాజేశ్వరీదేవి రియాక్షన్ ఏంటంటారు? తెలుసుకుందాం నెక్స్ట్ అప్డేట్లో. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టండి.